హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ ఆరోగెంట్ విలన్ పార్ట్ 3. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం వాళ్ళమ్మ భోజనానికి లేపినా లేవలేదు. చేయి పట్టుకుంటే బాగా వేడిగా తగులుతుంది. ఆమె థర్మామీటర్తో చెక్ చేస్తే 103 డిగ్రీల జ్వరం ఉంది. విశిష్టాన్ని లేపి మందులు ఇచ్చింది. సాయంత్రం అయింది. నివాజ్ వాళ్ళ అమ్మ విశిష్టాన్ని మళ్ళీ చెక్ చేశారు. 101 ఉంది. నివాజ్ బండి మీద చెల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళు, ఇంజెక్షన్ ఏమైనా ఇస్తారేమో అన్నది వాళ్ళమ్మ. అలాగే అమ్మ అన్నాడు నివాజ్. అంతే, విశిష్టకి టెన్షన్ మొదలైంది. తనలో తానే, అమ్మో బయట అతను కనబడితే నా పిచ్చి, కానీ రేపు కాకపోతే ఎల్లుండైనా బయటికి వెళ్ళాలిగా. ఆయన తాతగారు వద్దు వాళ్ళ ఇంటికి అన్నారు. పెద్ద ఆయన పాపం ఏదో చెప్తున్నారు అని విన్నానా, ఓ ఎగేసుకుంటూ వెళ్ళా. నా ఓవర్ యాక్షన్ కాకపోతే ఫంక్షన్లో తెగ పొగుడుతున్నారని పెద్ద పొడింగిలాగా పాటలు. ఇప్పుడేమో ఇలా భయపడి జ్వరం తెచ్చుకోవడం ఏంటో అని నుదురు కొట్టుకుంటుంది. నివాస్ వచ్చి విషి పద డాక్టర్ దగ్గరికి అనగానే తప్పదా అంటుంది. వాళ్ళమ్మ తప్పదు వెళ్ళు అంటుంది. విశిష్ట బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో నైట్ క్వీన్ వాసన వస్తుంటే ఎందుకో భయం వేసింది. వాళ్ళ అన్నయ్య రా విషి అనగానే బండెక్కింది. వాళ్ళ ఇంటి సందు దాటే వరకు టెన్షన్గా ఉంది. ఎక్కడైనా వీరా కనిపిస్తాడు అని. హాస్పిటల్లో చూపించుకొని బయటికి రాగానే వాళ్ళ అన్నయ్య మందులు తేవడానికి వెళ్ళాడు. విశిష్ట అక్కడ చిన్న స్టూల్ ఉంటే దాని మీద కూర్చుంది. హాయ్ విశిష్ట గారు, ఏంటి ఇక్కడ ఉన్నారు అని వినబడి చూసేసరికి ఎదురుగా మురళి. నువ్వు ఒక్కడవే తక్కువ అయ్యావు అని మనసులో అనుకొని పైకి మాత్రం డాక్టర్ గారికి జ్వరం వచ్చిందట, చెకప్ చేపిద్దామని వచ్చా అన్నది. మురళి ఎందుకండి అంత కోపం అనగానే, లేకపోతే ఏంటండి, ఎవరైనా హాస్పిటల్కి ఎందుకు వస్తారు, ఒంట్లో బాగా లేకపోతేనే కదా అనగానే మురళి బాధగా, అయ్యో మీరు నన్ను ఎప్పుడు తప్పుగానే అనుకుంటారు. ఎందుకు? నా ఉద్దేశం ఇంత చలిలో ఇక్కడ ఎందుకున్నారు అని. విశిష్ట ఫీవర్ అన్నది. అలాగా, మరి మందులు తీసుకున్నారా? మా అన్నయ్య వెళ్ళాడు. విశిష్ట గారు, మీరేమనుకోనంటే ఒక మాట చెప్పండి, మీరు మల్లీశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళకండి ప్లీజ్ అనగానే విశిష్ట షాక్తో ఏ అంటుంది. మురళి అది వాళ్ళ అని చెప్పేలోప నివాజ్ వచ్చి విషి వెళ్దామా అని మురళిని చూసి, హే మురళి నువ్వేంటి ఇక్కడ అంటాడు. విశిష్ట ఇంకో షాక్తో ఏంటన్నయ్య అయితే నీకు తెలుసా అంటుంది. మురళి నవ్వుతూ మేమిద్దరం కంప్యూటర్ క్లాస్లో ఫ్రెండ్స్ అంటాడు. అవును మురళి, నీకు మా చెల్లె ఎలా తెలుసు అనగానే విశిష్ట కంగారు పడుతుంది ఏం చెప్తాడో అని. మురళి నవ్వుతూ, అదా, మీ చెల్లికి ఒకరోజు సైకిల్ చైన్ పడితే వేశాను, అలా పరిచయం కానీ విశిష్ట అన్నయ్య ఇక వెళ్దామా అంటుంది. నివాజ్ మురళితో ఓకే బాయ్ మురళి అంటూ విశిష్టాన్ని తీసుకొని బయలుదేరుతాడు. విశిష్టకి చాలా డౌట్లు వస్తాయి మురళి మీద, కానీ వాళ్ళ అన్నయ్య ఉండటంతో కామ్గా వెళ్తుంది. మరుసటి రోజు పొద్దున్నే లేవగానే విశిష్టకి జ్వరం తగ్గింది. వాళ్ళమ్మ విషి ఇవాళ రెస్ట్ తీసుకో, కాలేజ్కి వద్దు అంటుంది. సరే అమ్మా అని ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వచ్చి విషి రేపు వెళ్ళాలి కాలేజ్కి సరేనా అంటారు. విషి అలాగే అంటుంది. వీర విశిష్టాన్ని రమ్మన్న టైంకి అక్కడికి వస్తాడు. కాలేజ్ టైం దాటి 10 అవుతున్న విశిష్ట రాకపోవడంతో వీర విసుగ్గా, ఏంట్రా ఇది ఇంకా రాలేదు అనుకుంటాడు. అరగంట వెయిట్ చేస్తాడు. ఈ పిల్ల ఇంకా రాదు, చెప్తా విషయని పని అనుకుంటూ వెళ్ళిపోతాడు. కెఫే దగ్గరికి వెళ్తాడు. సిగరెట్ మీద సిగరెట్ తాగుతాడు. విపరీతమైన కోపంతో ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్ర, వంశీ వీర అంత కోపంగా ఉండటం చూసి, ఏరా విశిష్ట రాలేదు కదా అంటారు. వీర ఏం మాట్లాడలేదు. సరే పద వెళ్దామని బండెక్కుతారు. ఒక అరగంట తర్వాత ఒక ఇంటికి వెళ్తారు. అది వాళ్ళుండే ఇల్లు. అందులో లేని వస్తువు లేదు. మినీ బార్, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ ఉన్నాయి. ముగ్గురు ఏ పని చేసినా కలిసి చేస్తారు. వీర ట్యూషన్ ఇన్సిడెంట్స్తో వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటి నుంచి వీరాకి ఇంట్లో వాళ్ళంటే పడదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వీరాకి ముందు చంద్ర, తర్వాత వంశీ పరిచయం అయ్యారు. మొదట్లో దొంగతనాలు అవి చేసేవారు. ఎవరి అదుపు ఆజ్ఞలు లేక సిగరెట్లు, మందు అలవాటు చేసుకున్నారు. రాను రాను దొంగసారా, మత్తు మందుల బిజినెస్ చేసేవారు. ముగ్గురులో వంశీ కొంత నయం. ఇప్పటికే అన్ని అడ్డమైన పనులు చేసి విపరీతంగా డబ్బు సంపాదించారు. బుల్లెట్ బండి, కారు, తర్వాత ఇల్లు కూడా ఎవరు తక్కువకి అమ్ముతుంటే కొన్నారు. ముగ్గురులో వీరాకి ధైర్యం, తెగింపు ఎక్కువ. ఎలాంటి పనికైనా ప్లాన్ తనది. అందుకే తన మాటే ఫైనల్. వంశీ, చంద్రాలు వారానికి 2 సార్లు ఇంటికి వెళ్తారు. కానీ వీర వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. లోపలికి రాగానే ముందుగా చంద్ర అందుకున్నాడు. అది కాదురా, అసలు ఒకటి చెప్పు, నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా, ప్రేమ, లేకపోతే తనని? వీర చురుకుగా చూస్తూ తనని
చంద్ర భయపడుతూ తనని అనుభవించడానికి అనగానే వీర ఏం మాట్లాడలేదు. అది కాదురా, మనం ఎన్నో చేయకూడని పనులు చేశాం, కానీ ఎప్పుడు అమ్మాయిల జోలికి పోలేదు. అసలు ఎప్పుడూ ఆ ఆలోచన కూడా రాలేదు. మరి నువ్వేమో అమ్మాయి కావాలంటున్నావు. పోనీ ప్రేమిస్తే చెప్పు, ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తాం అనగానే చంద్ర కూడా అవునరా చెప్పు, మనల్ని ఆపేదెవరు అనగానే వీర వాళ్ళిద్దరిని చూస్తే ఏదో చెప్పాడు. విన్న తర్వాత వాళ్ళిద్దరూ సరే అన్నారు. వంశీ వీరాతో అది సరే, నువ్వు విశిష్ట కనబడే వరకు వెయిట్ చెయ్యి, వాళ్ళ ఇంటికి వెళ్ళకు అనడంతో సరే అన్నాడు. విశిష్ట జ్వరం తగ్గి 3 రోజులైనా నీరసంగా ఉంది అనే వంకతో కాలేజ్కి వెళ్ళలేదు. కనీసం బయటికి కూడా వెళ్ళలేదు. వెళ్తే మల్లేశ్వరి కనబడుతుంది అని, ఆ వీరాని చూడాల్సి వస్తుంది అని. వాళ్ళ నాన్న మాత్రం విషి ఎన్ని రోజులు కాలేజ్ మానేస్తావు, రేపటి నుంచి వెళ్ళాల్సిందే అని చెప్పడంతో సరేనన్నది. మరుసటి రోజు తెల్లవారి మెలకు వచ్చింది. ఇప్పటి వరకు తనకి లైఫ్లో ఎప్పుడూ పడనంత టెన్షన్తో లేచింది. నెమ్మదిగా తయారైంది. నివాస్తో, అన్నయ్య సైకిల్ మీద వెళ్ళే ఓపిక లేదు, కాస్త కాలేజ్కి డ్రాప్ చేస్తావా అనగానే సరే పద అనగానే వాళ్ళమ్మ, మరి సాయంత్రం ఎలా వస్తావు, వాడికి ఆ టైం కుదరదు కదా అంటుంది. నివాజ్ ఏం కాదులేమ్మా, నేను వెళ్ళి తెస్తాను వీలు చూసుకొని అంటాడు. మరి నాన్న ఎలా వెళ్తారు అంటుంది విశిష్ట. వాళ్ళమ్మ ఇవాళకి సైకిల్ మీద వెళ్తారులే అనగానే నివాస్ విశిష్ట ఇద్దరు బయలుదేరుతారు. విశిష్ట భయంగా చుట్టూ చూస్తుంది. అయితే నివాస్ విశిష్ట రోజు వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్తాడు. ఏంట్రా ఇటు వెళ్తున్నాం అని విశిష్ట అనగానే పెట్రోల్ లేదు, కొట్టించుకొని వెళ్దాం అంటాడు. బండి పెట్రోల్ బంక్ దగ్గర ఆపి విషి దిగి ముందుకెళ్ళి నించు అనగానే విశిష్ట ముందుకు వెళ్తుంది. అక్కడ నించొని ఎటో చూస్తున్న విశిష్ట ముందొచ్చి బండి ఆపుతాడు వీర. అంతే, విశిష్టకి భయం వేసి వాళ్ళ అన్నయ్య వైపు చూస్తుంది. వీరా, ఏంటి విషి, భయంతో జ్వరం వచ్చిందట, సరే దానితో మాట్లాడాలి అనగానే విశిష్ట పరిగెత్తుకుంటూ నివాస్ దగ్గరికి వెళ్తుంది. నివాస్ తనని చూసి ఏంటి టెన్షన్గా ఉన్నావు అంటాడు. ఏం లేదు, కాలేజ్ టైం అయింది అందుకే అంటుంది. ఇద్దరు స్టార్ట్ అవ్వగానే వీర వెనకాలే వస్తాడు. విశిష్ట గట్టిగా కళ్ళు మూసుకొని దేవుడా ఇతను కాలేజ్కి రాకుండా చూడు అని దండం పెడుతుంది. కాలేజ్కి రాగానే నివాస్కి బాయ్ చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వీర కాలేజ్లోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. విశిష్టాన్ని చూడగానే వింధ్య, స్రవంతి, రేణుక ముగ్గురు వస్తారు ఆనందంగా. వింధ్య, హే విషి, ఏంటి ఊరెళ్ళి 2 రోజుల్లో వస్తానన్నా, వారం అయింది అనగానే స్రవంతి అంటుంది, హే ఏంటి అలా చిక్కిపోయావు అని. విశిష్ట ఏడుస్తూ మీతో మాట్లాడాలి అంటుంది. ముగ్గురు కంగారుగా ఏమైందే, సరే పద ఇవాళ ఫస్ట్ పీరియడ్ లేదు అంటూ ఆడిటోరియం మెట్ల దగ్గర కూర్చున్నారు. రేణు, విషి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే విశిష్ట అంతా చెప్పింది. విన్న తర్వాత ముగ్గురి ముఖంలో నెత్తుటి చుక్క లేదు. ముందు స్రవంతి, నువ్వేమన్నావు అంది. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ నాకు అతన్ని చూస్తేనే భయం, అప్పటికే అడిగా బండి ఎక్కమంటే ఎక్కడికి అని. చెప్పను అన్నాడు. మీ ఇంట్లో చెప్పావా అని అడుగుతుంది వింధ్య. అమ్మో, మా ఇంట్లోనా, మా నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను కాలేజీ మాన్పిస్తారు. కనీసం మీ అన్నయ్యకైనా చెప్పవే, మీరే కదా చెప్పారు వీరా రౌడీ ఎప్పుడు అందరితోనూ గొడవలు అవుతాయని. మా అన్నయ్యకి చెప్తే తను వెళ్ళి అడిగితే అతను మా అన్నయ్యని కొడితే. అది నిజమే, ఇప్పుడు ఎలానే అంటుంది రేణు. ఇంకా ఉంది అంటుంది విశిష్ట. ఏంటి అని స్రవంతి అనగానే నా బాధ అంటూ తనకొచ్చిన కవితలు చూపిస్తుంది. వాళ్ళు చదివి ఇవి ఎవరు రాశారు అంటారు. ఏమో, వీరా రాశాడేమో అని విశిష్ట అనగానే వాడికంతా లేదు కానీ ఇది ఇంకెవరో చేశారు అంటుంది రేణు. ఊరు వెళ్ళొస్తూ తినడానికి స్వీట్లో జంతికలో తెస్తావనుకున్నా కానీ ఇలా బాధలు కష్టాలు తెస్తావనుకోలేదే అంటుంది వింధ్య. నేను ఆ రోజు వీరా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ గురించి చెప్పినప్పుడే అనుకున్నా ఈ వీరా నిన్ను చూసి ఎందుకు నవ్వాడా అని. అది సరే, ఆ విలన్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? లేదు, అస్సలు భయపడి బయటికే రాలేదు అంటుంది విశిష్ట. విషి, భయపడితే సమస్యలు తీరవు అనగానే విశిష్ట తల పెట్టుకొని ఇదంతా కాదే, నాకు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది అంటుంది. పారిపోతే సమస్యలు తీరవు అని స్రవంతి అనగానే మరి ఎలాగే, ఇది వాడు కనబడితే ఇది జ్వరం తెచ్చుకుంటుంది కదా అంటుంది వింధ్య. విషి, ఆ మురళి హెల్ప్ తీసుకుంటే అని అడుగుతుంది స్రవంతి. అతను ఓవర్ చేస్తాడే అంటుంది విశిష్ట. అయినా తప్పదు, ఈసారి మురళి కనపడితే వీరా గురించి అడుగు. ఈరోజు అన్నే దించాడు, రోజు ఎలా రావాలి కాలేజ్కి, నేను సైకిల్ కొన్నా, నీకు తెలియదుగా, ముందు కొన్ని రోజులు నేను వస్తా, మీ ఇంటికి కలిసి వద్దాం అంటుంది రేణు. మరి వెళ్ళేటప్పుడు కూడా అంటుంది రేణు. ఏమో, ఇలా ఎన్ని రోజులు అని స్రవంతి అనగానే అయినా నీ ఉంటే వాడు దీని జోలికి రాడా,
విషి, నువ్వు ఈసారి వీరా రమ్మన్నప్పుడు నేను రాను, విషయం ఏంటో ఇక్కడే చెప్పు అని అడుగు, లేదంటే మీ ఇంట్లో చెప్పు, మీ అమ్మకి చెప్పి ఆమె ద్వారా మీ నాన్నకి చెప్పించు అనగానే వింధ్య కూడా అవునే అలానే చెయ్యి అంటుంది. విశిష్ట ఆలోచనల్లో పడుతుంది. ఆ రోజు నివాజ్ రావడంతో ఇంటికి వెళ్తుంది. నివాజ్ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. విశిష్ట ఇంటికి వెళ్ళేసరికి వాకిట్లో మల్లేశ్వరి కనబడుతుంది. మళ్ళీ ఏయ్ విషి, ఎలా ఉన్నావు? నేను లేను ఊర్లో, ఇవాళే వచ్చాను, దా ఇంటికి అంటుంది. విశిష్టకి వెళ్ళాలి, వీరా గురించి చెప్పాలి అనిపిస్తుంది, కానీ భయం. అందుకే లేదక్క, వారం నుంచి కాలేజ్కి వెళ్ళలేదు, ఇవాళే వెళ్ళాను, నోట్స్ రాసుకోవాలి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మల్లీశ్వరి బాధగా అదేంటి శర్వ గురించి అడగలేదు, కనీసం నవ్వలేదు అనుకుంది. లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఆమె అసలు నువ్వెందుకు పిలిచావు? వీరా లేడని పిలిచాను. వద్దులేవే, వాడొచ్చాడంటే మళ్ళీ తలనొప్పి. అది సరే, వీరా ఏమైనా అని ఉంటాడా? విషి చాలా బాధగా ఉంది అంటుంది మల్లీశ్వరి. వాళ్ళమ్మ అనే ఉంటాడు, లేకపోతే విశిష్ట వచ్చి 10 రోజులైంది. ఈ లోపల గేటు చప్పుడు అవ్వడంతో ఎవరా అని చూశారు. వీరా రావడం చూసి అమ్మా నేను అడగనా వాణ్ణి అంటున్న మల్లీశ్వరిని చూసి ఇప్పుడే వద్దు అంటుంది. వీరా ఒక పెద్ద బ్యాగ్తో వస్తాడు. రాగానే మల్లీశ్వరి టీ ఇవ్వు అంటాడు. మీ ఆయన వచ్చే టైం అయింది కదా అని వాళ్ళమ్మని చూస్తూ అడుగుతాడు. ఆమె ఇవాళ లేట్ అవుతుంది అనగానే వీరా అవునా అంటాడు. మల్లీశ్వరి ఇచ్చిన టీ తీసుకొని బయటికి వెళ్ళి విశిష్ట ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. విశిష్ట బయటికి రాకపోవడంతో మళ్ళీ అని కేక వేస్తాడు. మళ్ళీ వచ్చి ఏంట్రా అనగానే నీ ఫ్రెండ్ ఏది రావడం లేదా అని నవ్వుతాడు. మళ్ళీ కోపంగా ఏమన్నావు ఆ అమ్మాయిని బాగా డల్ అయింది అనగానే వీరా అసలు నేను ఇంతవరకు ఏం మాట్లాడలేదు, నువ్వు వెళ్ళి తీసుకురా మాట్లాడాలి అంటాడు. ఇప్పుడా ఇక్కడికా అని మల్లీశ్వరి అనగానే ఇప్పుడే ఇక్కడికే అంటాడు. నేను పిలవను అంటుంది. అయితే నేనే వెళ్తా అంటాడు. వద్దురా, నా మాట విను, తను చాలా మంచిదిరా, అందుకే నాకు ఆ పిల్ల అంటే ఇష్టం. ఇష్టమా? నీవెక్కడా తనెక్కడా? అంతే అంతే తాగేటి మళ్ళీ ముఖం మీద పోస్తాడు. దగ్గరకు వచ్చి మళ్ళీ గొంతు పట్టుకొని ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, మర్యాదగా వెళ్ళి నా విశిష్టాన్ని తీసుకురా, లేకపోతే అని లోపలికి వెళ్ళి శర్వాణి తెస్తాడు. వీణ్ణి తీసుకొని వెళ్ళిపోతా, జాగ్రత్త అంటాడు. ఇదంతా చూస్తూ వాళ్ళమ్మ వీరా దగ్గరకు వచ్చి ఛీ, మీ నాన్న వద్దన్నా నిన్ను ఫంక్షన్కి తీసుకొచ్చాను, ఇప్పుడు తెలుస్తుంది అది ఎంత తప్పో అని ఏడుస్తుంది. వీరాకి అసహనం పెరిగిపోతుంది. మళ్ళీ వెళ్తావా లేదా అని గట్టిగా అడిగేసరికి మళ్ళీ విశిష్ట ఇంటికి వెళ్ళిపోతుంటే నేనున్నానని చెప్పకు, 5 మినిట్స్లో రాకపోతే శర్వ ఇంకా నీకు కనబడడు అంటాడు. మళ్ళీ ముఖం తుడుచుకుంటూ విశిష్ట ఇంటికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి విశిష్ట అని పిలవగానే విశిష్ట బయటికి వచ్చి మళ్ళీ అక్క నువ్వా, రా లోపలికి అంటుంది. మళ్ళీ అంత టైం లేదు విషి, శర్వ ఒక్కటే ఏడుపు, అమ్మ కూడా లేదు, నువ్వు ఒకసారి రావా అనగానే విశిష్ట ఇంట్లో ఎవరు లేరక్క, నీతో మాట్లాడాలి, నువ్వే శర్వాని తీసుకురా అంటుంది. మళ్ళీ కంగారుగా అయ్యో విషి, వాడిని పనమ్మాయికి ఇచ్చి వచ్చా, స్నానం చేయించాలి, నువ్వేరా అంటూ విశిష్టకి అసలు ఆలోచించే సమయం ఇవ్వకుండా తొందర పెట్టింది. విశిష్ట తాళం వేసి మళ్ళీతో వెళ్ళింది. తనకిష్టమైన చెట్ల మొక్కలు కూడా చూడలేదు. మళ్ళీ లోపల బెడ్రూమ్లో శర్వ ఏడుపు విని విశిష్టకి చూపిస్తుంది. విశిష్ట అది వీరా ఇల్లు అని మర్చిపోయి శర్వ కోసం ఆ రూమ్లోకి వెళ్తుంది. అంతే, లోపలికి వెళ్ళగానే డోర్ పడిన శబ్దం వినిపించి వెనక్కి చూస్తుంది. అంతే, షాక్తో బిగుసుకుపోతుంది. వీరా తననే చూస్తూ దగ్గరకు వస్తాడు. తన దగ్గరకు వస్తున్న వీరాని చూసి భయంతో వణికిపోతుంది. శర్మ ఏడవటంతో వీరా వాడిని చూసి ఏడు పాపు అని పెద్దగా అరవడంతో వాడు ఇంకా పెద్దగా ఏడుస్తాడు. వీరా విసుగ్గు చూస్తూ వీడిని ఒక్కటి పీకితే అంటూ చెయ్యి ఎత్తుతాడు. విశిష్ట బాబుని తీసుకొని వెళ్ళబోతుంది. వీరా విశిష్ట చేయి పట్టుకొని విషి ఆగు, నీతో మాట్లాడాలి, గొంతులో బెదిరింపు అని తలుపు తీస్తాడు. మళ్ళీ లోపలికి రాబోతుంటే విశిష్ట చేతిలో శర్వానిచ్చి ఇక వీడి అవసరము లేదు అని విశిష్ట చేయి పట్టుకుంటాడు. మరి విశిష్ట అని మల్లీశ్వరి అనగానే వీరా ఏది నీ మరదలతో ఇంకా మాట్లాడలేదు అంటాడు. మల్లీశ్వరి ఏడుస్తూ తనని ఏం చెయ్యకు నీకు అని ఏదో చెప్పేలోపు విశిష్టాన్ని దగ్గరికి లాక్కొని ఎంత అందంగా ముద్దుగా ఉంది, ఏం చెయ్యొద్దు అంటే ఎలా అని సిగరెట్ తీసి వెలిగిస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఒరే చచ్చినోడా, నువ్వు ఆ అమ్మాయిని ఏదైనా చేస్తే తనని తెచ్చినందుకు మల్లీశ్వరిని ఇక్కడే ఉండి ఆపనందుకు నన్ను జైల్లో పెడతారు అనగానే వీరా నవ్వి అప్పుడు చూద్దాం అని తలుపేస్తాడు.
మల్లీశ్వరి ఏడుస్తూ వాళ్ళ అమ్మతో, అమ్మ విశిష్టకి ఏమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను అంటుంది. ఆమె వెంటనే, మీ నాన్నకి చెయ్యి మళ్ళీ, వెంటనే ఉన్న పలంగా రమ్మను, వెంట ఎవరిని తేవొద్దను, మీ ఆయన మొన్న ఫోన్ కొనివ్వటం మంచిదైంది అంటుంది. లోపల విశిష్ట ఏడుస్తూ, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటుంది. వీరా విసుగ్గా, విషి నీకు ఒక్కసారి చెప్పా, నాకేడుపు అంటేనే చిరాకు అని నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అంతే. విశిష్టకి ఏం జరిగిందో అర్థం కాలేదు. విషి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటా, నేను ఒక మహారాణిలా చూసుకుంటా, నాకు మాట్లాడడం రాదు, అన్నీ చేతలే తెలుసు, ఇక్కడ కాదు కానీ విషి, నేను 4 రోజులు ఊరు వెళ్తున్నా, మళ్ళీ మంగళవారం సాయంత్రం మీ కాలేజ్ దగ్గరకు వస్తా, నిన్ను చోటికి తీసుకెళ్తా, నువ్వు రెడీగా ఉండు అంటూ, అయినా నేను ఇంత దగ్గరగా చూస్తే నాకు మతిపోతుంది అంటూ విశిష్టాన్ని వాటేసుకొని ముద్దు పెడతాడు. విశిష్ట బలంగా అతన్ని తోస్తుంది. మళ్ళీ దగ్గరికి వచ్చి విశిష్ట చున్ని లాగుతాడు. విశిష్ట 2 చేతులతో శరీరాన్ని కప్పుకొని, ప్లీజ్ వీరా గారు నన్నేం చెయ్యొద్దు అంటుంది. వీరా విషికి దగ్గరగా వచ్చి, నిన్నిప్పుడు ఏం చెయ్యను విషి, కానీ పెళ్ళయ్యాక మాత్రం వదలను, రోజు నిన్ను అని చెవిలో ఏదో చెప్తాడు. అది విని విశిష్ట అసహ్యంగా చూస్తుంది. వీరా నవ్వుతూ, ఏ విషి అలా చూడకు, నేను చెడ్డవాడినే, కానీ నువ్వు అనుకునే అంత కాదు, కానీ అని ఏదో చెప్పేలోపు బయట నుంచి తలుపు చప్పుడైంది. సరే విషి, మంగళవారం మాట్లాడతా, చూడు నువ్వు రాకపోతే మీ నాన్న అన్నయ్య నీకుండరు అని తలుపు తీస్తాడు ఎదురుగా వాళ్ళ నాన్న. మల్లీశ్వరి లోపలికి వెళ్ళి విశిష్టాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆయన కోపంతో ఊగిపోతూ వీర కాలర్ పట్టుకొని, ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని అడ్డమైన పనులు చేస్తున్నా ఇంట్లో ఉండటం లేదని సరిపెట్టుకున్నా, కానీ ఇప్పుడు నా ఇంటికే వచ్చి బంగారం లాంటి అమ్మాయిని అని అంటుండగానే వీర ఆయన్ని ఒక్క తోపు తోసి, ఏయ్ ఆపయ్యా నీ సోది, ఏంటి నీళ్ళంటావు, ఇది నీవేమైనా కట్టావా, నీ బాబు కట్టాడు అంటే నాది కూడా, అయినా నాకు ఇల్లు కారు అన్నీ ఉన్నాయి, నీ నెలవారీ జీతం నా 2 రోజుల సంపాదన అంతే. బాధలో విశిష్టకి అర్థమైంది వీరాకి తల్లిదండ్రులంటే లెక్కలేదని. ఇంకో విషయం, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, ఇది ఎవరికి ఇష్టం లేకపోయినా జరుగుతుంది, ఆఖరికి ఈ అమ్మాయికి కూడా. విశిష్టకి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించి బయటికి వెళ్ళిపోతుంటే వీర తన చేయి పట్టుకొని ఆపి, విషి మంగళవారం గుర్తుందిగా, ఐ లవ్ యూ విషి అనగానే చేయి విదిలించి వెళ్ళిపోతుంది. మల్లీశ్వరి ముందుగా తేరుకొని, ఒర్రే నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, అసలు మా గురించి ఏం ఆలోచించవా, ఇప్పటికే విశిష్టాన్ని మోసం చేసి తీసుకొచ్చా, నన్ను ఎంత అపార్థం చేసుకొని ఉండొచ్చు అనగాని వాళ్ళ నాన్న, వీడికెందుకు అర్థమవుతుంది ఇదంతా, నువ్వు మర్యాదగా వెళ్ళిపోరా, అయినా అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచనే వద్దు. వీరా వాళ్ళ వంక చూస్తూ, నేను మీ పర్మిషన్ అడగలేదే, ఇందాకే చెప్పా అనగానే మల్లీశ్వరి, నీ పెళ్ళి విశిష్టతో అంటే మాకే నచ్చలేదు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అనగానే వీర వెటకారంగా, ఏంటి వాళ్ళు ఒప్పుకునేది అంటాడు. వాళ్ళు ఒప్పుకోవడం కాదు, వాళ్ళ అమ్మాయిని ఏడిపిస్తున్నావని తెలియాలి అంటుంది మల్లీశ్వరి. నీ మొహం, విశిష్ట ఇంతవరకు చెప్పలేదు, ఇక ముందు చెప్పదు, వాళ్ళ నాన్న అందుకని ఆ అమ్మాయిని 6 నెలలుగా చూస్తున్నా, ఆ అమ్మాయి చెప్పలేదంటే నువ్వేదో బెదిరించి ఉండాలి. కానీ వీర నవ్వుతూ, ఇప్పుడు చెప్పొద్దు అంటే చెప్పలేదు, తర్వాత పెళ్ళైనా అంతే, నాకు భయపడి చేసుకోవాలి అనగానే మల్లీశ్వరి, పెళ్ళి అనేది ఇష్టపడి చేసుకోవాలి, అంతేకాని భయపడి కాదు అంటుంది. వీర, చాలు, తండ్రి కూతుళ్ళు ఇప్పటికే ఎక్కువ మాట్లాడారు, నేను వెళ్తున్నాను అని మళ్ళీ అన్నట్లు మర్చిపోయాను, మీ ఆయన దుబాయ్ తీసుకెళ్తా అన్నాడు, ఏడి అని అడుగుతాడు. నీకెందుకు అంటుంది మళ్ళీ, నా పెళ్ళయ్యాక వెళ్ళు అంటాడు వీర. ఆయన అంత అందమైన మంచి అమ్మాయిని నాకు గిఫ్ట్గా ఇచ్చావు, ఊరు వెళ్తున్నా, వచ్చేటప్పుడు నీకేదో గిఫ్ట్ ఇస్తాలే అని వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ భయంగా, ఏంటండి వీడు పెళ్ళి అంటాడు, అసలు వాళ్ళు ఒప్పుకుంటారా, మల్లీశ్వరి ఏంటమ్మా వాళ్ళు ఒప్పుకుంటారా అంటావు, అసలు మనకే ఇష్టం లేదు అనగానే వీర వాళ్ళ నాన్న, వాడు ఇందాక మంగళవారం అన్నాడు, నువ్వు ముందు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు, మళ్ళీ శర్వాని కూడా తీసుకెళ్ళు అనగానే అలాగే అని బాబుతో విశిష్ట ఇంటికి వెళ్ళింది. రాత్రి 7:30 అయినా ఇంట్లో లైట్ వేసుకోకుండా విశిష్ట ఏడుస్తుంది. మల్లీశ్వరి నెమ్మదిగా గేటు తీసుకొని లోపలికి వస్తుంటే విశిష్ట వాళ్ళ ఓనర్ వస్తాడు. మల్లిని చూసి, ఏ మళ్ళీ నువ్వేంటి ఇక్కడ అంటాడు. అది తాతయ్య. తాతయ్య ఎవరే నీకు, తాతయ్య అంటూ పెద్దగా అరుస్తారు. బయట అరుపులకి విశిష్ట లైట్స్ వేసి వస్తుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటూ విశిష్టాన్ని చూసి, మీ ఇద్దరు గుళ్ళు గోపురాలు తిరగడం నాకు తెలుసు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళేది తెలుసు, కానీ ఏదో మీ ఫ్యామిలీ మంచిదని వీళ్ళెప్పుడూ ఇక్కడికి రాలేదని మీ నాన్నకి చెప్పలేదు,
అప్పుడే విశిష్ట వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వస్తూ ఆయన మాటలు వింటారు. విశిష్ట వాళ్ళ నాన్న ఆయనతో ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా అంటాడు. మల్లికి బాధ వేసి నా వల్ల విశిష్ట మాటలు పడాల్సి వస్తుంది అనుకొని ఏం లేదండి. ఈయన మా తాతగారు, మాకు వీళ్ళకి పడదు, నేను విశిష్ట కోసం వచ్చాను అందుకని. విశిష్ట నాన్నగారు విషి ఏంటిదంతా అనగానే అసలే వీర దెబ్బకి రేరెత్తి ఉన్న విశిష్టకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. విషి నిన్నే అని అరిచేసరికి వాళ్ళ ఓనర్ చూడండి మీరు ఇంటికి వచ్చినప్పుడే చెప్పా వాళ్ళ ఇంటికి వెళ్ళకు అని. మీ అమ్మాయి అసలు వింటేనా? ఇప్పుడు ఇది వచ్చింది, రేపు దీని తమ్ముడు వస్తాడు. మళ్ళీ విశిష్ట షాక్తో చూశారు ఇద్దరు కూడా. వాళ్ళ తమ్ముడు ఎందుకు వస్తాడు అంటుంది విశిష్ట వాళ్ళ అమ్మ. అయిపోయాను, ఇవాళతో నా చాప్టర్ క్లోజ్ అనుకుంటుంది విశిష్ట. ఓనర్ చిరాగ్గా ఫేస్ పెట్టి చూడండి మీరు ఇంట్లో ఉండాలంటే మీ అమ్మాయి వీళ్ళతో తిరగరాదు, తర్వాత మీ ఇష్టం అంటూ లోపలికి వెళ్తాడు. మల్లీశ్వరి కూడా బాధతో విశిష్టాన్ని చూసి వెళ్ళిపోయింది. విశిష్ట వాళ్ళ నాన్న విశిష్ట చేయి పట్టుకొని బరబరా లోపలికి లాక్కెళ్తాడు. ఆయన కోపంగా ఏంటి విషి ఇదంతా? ఆయన వద్దన్నా కూడా నువ్వెందుకు వెళ్ళావు వాళ్ళ ఇంటికి? అసలు అమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి అనగానే విశిష్ట ఏమైతే అది అయింది అని అసలు విషయం చెప్తే మంచిదని నిర్ణయించుకొని నేను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అని చెప్పేలోపే వీర ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి ఆగిపోతుంది. ఆయన ఫంక్షన్లో ఏమైంది? నాకు మళ్ళీ అక్కకి గొడవ అయ్యి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేశాను, అందుకే తను నా కోసం వచ్చింది నాన్న. వాళ్ళ అనగానే వాళ్ళమ్మ విశిష్ట వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆయన సరే తాతగారు ఏం చెప్పారో విన్నావుగా, ఇంకా అమ్మాయితో మాట్లాడకు అంటాడు. సరే నాన్న అంటుంది. ఆయన స్నానానికి వెళ్ళగానే విశిష్ట వాళ్ళమ్మ ఏ విశిష్ట నువ్వు గొడవ పడ్డావంటే నేను నమ్మను, గట్టిగా అరిస్తేనే ఏడుస్తావు. నిజం చెప్పాలంటే నాకు కొంత అనుమానం, నీవు అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళటం లేదు. ఫంక్షన్లో ఏం జరిగింది? అబ్బా నేను చెప్పింది నిజమే, మళ్ళీ అక్క తిట్టింది అందుకే వెళ్ళడం లేదు అని విశిష్ట అనగానే సరే అయితే పద, వంట చేయలేటైంది. రాత్రి 12 దాటినా నిద్రపోకుండా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంది. నాతో పెళ్ళంటాడేంటి? ఏమైనా మెంటలా అతనికి? మంగళవారం ఎలా తప్పించుకోవాలి? అసలు నా ఇష్టంతో పని లేదంటాడు, అయినా నన్ను ఏమనుకుంటున్నాడు? ఇక ఊరుకొని లాభం లేదు, అన్నయ్య ఊరు వెళ్తాడు కదా, రాగానే చెప్పేస్తా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. విశిష్ట మంగళవారం సాయంత్రం కాలేజ్ నుండి బయటికి రాగానే కారులో నుండి వీరా వచ్చాడు. విషి రానంటున్నా వినిపించుకోకుండా తనని బలవంతంగా కారెక్కిస్తాడు. వెంటనే తాలిబొట్టు తీసి కడతాడు. విశిష్ట కొయ్య బారిపోయి చూస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు సొంతం, ఇంకా ఎక్కడికి వెళ్ళలేవు అంటూ విశిష్టాన్ని దగ్గరికి తీసుకుంటాడు. అంతే, విశిష్టకి మెలకు వచ్చింది. ఛీ ఇదేం కల అని టైం చూస్తే తెల్లారి 5 అవుతుంది. అమ్మో తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు, ఇంకా లాభం లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది అనుకుంటూ లేచి గబగబా తయారయ్యి గుడికి వెళ్ళి దేవుడా అసలు నా ప్రమేయం లేకుండానే ఏంటిదంతా? అసలు వీరాని నా లైఫ్లోకి ఎందుకు తెచ్చావు? నిన్న అతను నన్ను ఏమైనా చేస్తే నేను ఇవాళ నీ ముందుకు వచ్చేదాన్ని కాదు. ప్లీజ్ నన్ను ఆ విలన్ నుంచి కాపాడు అని ప్రదక్షిణలు చేస్తుంది. గుడి నుంచి బయటికి వస్తుంటే మల్లీశ్వరి కనబడుతుంది. మల్లీశ్వరి తన వైపే రావడం చూసి గబగబా వెళ్ళబోయింది. మల్లీశ్వరి వచ్చి విషి ఆగు, నా మాట విను అనగానే వద్దక్క, నీతో మాట్లాడొద్దన్నారు మా నాన్న అంటుంది. మల్లీశ్వరి కొంత ఆశ్చర్యంగా అదేంటి, నేను నిన్ను అబద్ధం చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళినందుకు నా మీద కోపంగా ఉంటావనుకున్నా. మా తమ్ముడు ఆ వీరగాడు శర్వాని అడ్డు పెట్టుకొని నిన్ను తెమ్మన్నాడు అనగానే విశిష్ట నాకు నిన్న మీ తమ్ముడు శర్వాని నీకు ఇస్తూ వీడి అవసరం లేదనగానే మరి విశిష్ట అని నా గురించి అడిగావు, అప్పుడే అర్థమైంది నిన్ను బెదిరించాడు అని అనగానే మల్లీశ్వరి కన్నీళ్లతో సారీ విషి అనగానే విశిష్ట నువ్వెందుకు సారీ చెప్తున్నావక్క, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, ఎటో వచ్చి మా ఓనర్ మీతో మాట్లాడొద్దు అన్నారు, అందుకే ఇక మనం కలవద్దు అని వెళ్ళిపోబోతుంది. మల్లీశ్వరి వెంటనే మరి మంగళవారం ఏం చేస్తావు? అసలు వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, మరి ఎలా తప్పించుకుంటావు? అన్నిటికన్నా ముఖ్యంగా నీవు మీ ఇంట్లో వీర గురించి ఎందుకు చెప్పలేదు? వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పు, నేను నీకు ఇంకా కనబడను అనగానే విశిష్ట ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. మళ్ళీ దగ్గరకు వచ్చి విషి ఏడవకు, నేను వచ్చింది నీకు హెల్ప్ చేయడానికి, అసలు నువ్వు మీ ఇంట్లో ఎందుకు చెప్పలేదు? వీర నిన్ను బెదిరించాడా? అవును అని తలూపింది విశిష్ట. కనీసం మీ అన్నయ్యకైనా చెప్పు అనగానే మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు అక్క. అంటే మీ ఫ్రెండ్స్కి తెలుసా? అంతేకాదు వాళ్ళకి మీ తమ్ముడు ముందే తెలుసు అని గుళ్ళో జరిగింది చెప్తుంది. మరి గుళ్ళో నిన్ను చూసాడా లేక ఫంక్షన్లో చూసి నిన్ను ఇష్టపడ్డా? విషి వెంటనే అక్క నీకు మురళి తెలుసా? మురళి మా ఇంటి దగ్గరేనా?
అవును, అతను కూడా మీ ఇంటికి వెళ్ళొద్దన్నాడు అనగానే మల్లీశ్వరి ఆశ్చర్యంగా, అవునా? ఏంటో అక్క, నాకేం అర్థం కావడం లేదు. విషి, రేపు ఆదివారం కదా, ఇక్కడికే రా, మనం కలిసి మాట్లాడుకుందాం. ఎందుకైనా మంచిది, నా ఫోన్ నెంబర్ తీసుకో అని అటు వెళ్తున్న ఒక అతని దగ్గర పెన్ను తీసుకొని విశిష్ట చేతి మీద నెంబర్ రాస్తుంది. ఇద్దరు సగం దూరం వెళ్ళాక మళ్ళీ మళ్ళీ అంటుంది, విషి నువ్వు ముందెళ్ళు, నేను తర్వాత వస్తా అంటుంది. విశిష్ట ఇంటికి వెళ్ళి కాలేజ్కి వెళ్తుంది. వీరా లేడన్న ధైర్యంతో ఒక్కతే వెళ్ళింది. కాలేజ్కి వెళ్ళి ఏం జరగనట్లు సాయంత్రం వరకు ఉండి తన ముగ్గురు ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే బెల్ సౌండ్ విని వెనక్కి చూస్తుంది. ఏమే విశిష్ట, నేను సైకిల్ కొన్నా అని చెప్పా కదా, మరి ఎందుకే వెళ్ళిపోతున్నావు అని రేణు అనగానే, మార్నింగ్ లేట్ అయిందని రాలేదు మీ ఇంటికి అంటుంది. విశిష్ట సీరియస్గా ముఖం పెట్టి, రేణు మీ ముగ్గురు కాలేజ్ వరకే ఫ్రెండ్స్, బయటకు వచ్చాక మీరెవ్వరు వద్దు అనగానే రేణు నవ్వుతూ, వింటున్నారే ఇదేమంటుందో అనగానే వింధ్య స్రవంతి ఇద్దరూ వస్తారు. స్రవంతి, చూడు విషి, నువ్వు మార్నింగ్ నుంచి ఏం జరగనట్లు నటిస్తున్నావని అర్థమైంది మాకు, అందుకే నిన్ను ఫాలో అయ్యాము. ఇప్పుడు చెప్పు, నిన్న ఏదైనా జరిగిందా? ఏం జరగలేదే. అవునా, మరి మమ్మల్ని ఎందుకు వద్దన్నావు అంటుంది విద్య. రేణు వాళ్ళతో ఇక్కడ కాదు, పదండి విశిష్ట వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటుంది. వద్దు వద్దు, నేను చెప్తా అనగానే రేణు, పదండి మా ఇంటికి అంటుంది. అందరూ రేణుక వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో అందరూ వీళ్ళని చూసి సంతోషిస్తారు. అక్కడ ఉన్న రేణు వాళ్ళ బామ్మగారి కాళ్ళకి దండం పెడుతుంది. వాళ్ళంతా విశిష్టాన్ని చూసి ముగ్ధులవుతారు. రేణు వాళ్ళ అమ్మ విశిష్టతో, మాకు వింధ్య చిన్నప్పటి నుంచి తెలుసు, స్రవంతి మా ఇంటికి చాలాసార్లు వచ్చింది. వాళ్ళ ముగ్గురి మాటల్లో 90% నీ గురించే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి నువ్వంటే ఎందుకంత ఇష్టమో అనగానే విశిష్ట చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది. రేణు వాళ్ళ బామ్మ అయితే, ఏమే రేణు, కంచాలు కంచాలు తింటావన్నాం, నాకెప్పుడైనా పెట్టావా దన్నం అంటుంది. అసలు నేను పెట్టమంటేనే అది పెట్టింది అంటుంది రేణు. రేణు వాళ్ళ అమ్మగారు విశిష్టతో, నీకు చెట్లన్నా మొక్కలన్నా ఇష్టమంటగా, మా మేడ మీద చాలా ఉన్నాయి, వెళ్ళి చూడు అనగానే నలుగురు పైకి వెళ్తారు. అక్కడ ఎన్నో మొక్కలున్నాయి. విశిష్ట అంత శ్రద్ధ చూపకుండా దిగులుగా మెడలో గొలుసు పట్టుకొని ఎటో చూస్తుంది. ముగ్గురు తన చుట్టూ చేరి, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది, ఆ విలన్ మళ్ళీ వచ్చాడా అనగానే విశిష్ట బాధగా, తెలుసుకొని ఏం చేస్తారు, బాధపడడం తప్ప, అందుకే వద్దు, నా బాధలేవో నేనే పడతా అంటుంది. స్రవంతి విశిష్ట చేయి పట్టుకొని, నా విషికి బాధపడడమే తెలుసు, కానీ ఎవరిని బాధ పెట్టడం తెలీదు అంటుంది. వింధ్య రేణు కూడా, అవునే, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా మీరిద్దరూ వచ్చాకే మన నలుగురం ఒక ప్రాణం అయ్యాం అని ముగ్గురు విశిష్టాన్ని దగ్గరికి తీసుకుంటారు. రేణు వాళ్ళ అమ్మ వీళ్ళు తినడానికి స్వీట్లు ఫ్రూట్లు తెచ్చి అలాగే చూస్తూ, మీ నలుగురు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ఎవరి దిష్టి తగలకుండా అంటుంది. వాళ్ళు ఆమెను చూసి నవ్వుతారు. ఆంటీ, చాలా ఆకలిగా ఉంది, ముందులే ఇవ్వండి, ఓ పట్టు పడతా అంటూ అవన్నీ తీసుకొని రండే ముందు తిందామంటుంది వింధ్య. రేణు వాళ్ళ అమ్మ, విశిష్ట నీవు పాటలు బాగా పాడతావని రేణు చెప్పింది, కిందికొచ్చి పాడతావా అని అడుగుతుంది. అమ్మ, అది వచ్చిందే మొదటిసారి, ఈసారి పాడుతుంది వెళ్ళు అంటుంది రేణు. ఆమె సరే అని వెళ్ళిపోతుంది. స్రవంతి, ఓసే వింధ్య, ముందు విషికి పెట్టు, దీన్ని చూస్తే ఎన్నో లంకనాలు చేసినట్లుంది అనగానే రేణు స్వీట్లు తీసి తినిపిస్తుంది. విద్య ఫ్రూట్స్ కట్ చేసి పెడుతుంది. విశిష్టకి ఇద్దరూ కలిసి పోటీగా పెడుతుంటారు. విశిష్టకి పొలమారి దగ్గగానే స్రవంతి నవ్వుతూ, ఎవరో తలుచుకుంటున్నారే అనగానే, ఇంకెవరో ఆ విలనే అంటుంది వింధ్య. విశిష్ట వాళ్ళ వైపు చూసి, నాకు చనిపోవాలనిపిస్తుందే అనగానే స్రవంతి విశిష్ట నెత్తి మీద ఒక్కటి పీకి, వాడు నిన్ను కలిశాడా అని అంటే విశిష్ట జరిగింది చెప్తుంది. వింధ్య కంగారుగా, అయితే వాడు కిస్ పెట్టబోయాడా అంటుంది. అయినా నిన్న మాత్రం తప్పు నీదేనే, ఆ మల్లీశ్వరి వచ్చి పిలిస్తే మాత్రం ఎట్లా వెళ్ళావు, అదే ఆ వీర ఇళ్ళని మర్చిపోయావా అంటుంది రేణు. అసలు ఆ మల్లి వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేస్తుందని నా అనుమానం, ఎంతైనా తమ్ముడు కదా అనగానే రేణు, అయ్యి ఉండొచ్చు అని స్రవంతి నువ్వేమంటావు అంటుంది. విషయం ఒక్కటి చెప్పు, వాడికి నీ మీద ప్రేమ లేక మోహమా, అదెలా తెలుస్తుంది అంటుంది రేణు. వాడి మాటలు చూపులని బట్టి అంటుంది. దీని ముఖం, ఇది ఆ వీరని చూడగానే భయంతో సగం చేస్తుంది, ఇంకా వాడి చూపులు చూస్తే ఇంకా అంతే అని వింధ్య అనగానే, ఇది చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడికి ప్రేమ ఉంది, అంతకు మించి మోహం కూడా ఉంది అనగానే విశిష్ట, నిజమేనే, నాకు అతన్ని చూస్తేనే వెన్నులో నుంచి వణుకొస్తుంది, కానీ నాకు అర్థం కాలేదు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నాడు అని. ఈసారి అడుగు అంటుంది వింధ్య. అది కాదు, నేను అడుగుతా అంటుంది స్రవంతి. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తారు. ఛా, అవునా, మరి ఆ రోజు గుళ్ళో మేము వీర గురించి చెప్పగానే నన్ను కొడతాడా అని భయపడ్డావు, ఇప్పుడు ఏ ధైర్యంతో అడుగుతావు
అనగానే స్రవంతి, ఆ రోజు అతను ఎవరినో కొడుతుంటే నేను వెళ్ళి ఆపటానికి, ఇప్పుడు మన ఫ్రెండ్ కాదు, నా ప్రాణ స్నేహితురాలిది, మరి దీని జోలికొస్తే ఊరుకుంటానా? మంగళవారం ఆ వీరగడి పని చేస్తా అంటుంది స్రవంతి. స్రవంతి, నీకు వీరాకి ఎదురు నిలిచే సీన్ ఉందా అనగానే స్రవంతి ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా పదండే అనగానే ఎక్కడికి, మీరిక్కడితో ఆగండి అంటుంది విశిష్ట. వింధ్య ఎందుకు అంటుంది. స్రవంతి, ఇందాక నువ్వు అడిగావు వీరది ప్రేమ లేక మోహమా అని. ఆ రెండు ఏమో కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, వీరాకి నేను కావాలి. మధ్యలో ఎవ్వరు అడ్డొచ్చినా ఊరుకోడు. నేను ఎంత జరిగినా మా ఇంట్లో ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు మీకు తెలుసు. అలాంటిది మిమ్మల్ని ఎందుకు మధ్యలో రాణిస్తాను? అతను మిమ్మల్ని ఏమైనా చేస్తే అందుకే మనం కాలేజ్ తర్వాత కలవద్దు అన్నాను. ప్లీజ్ నా కర్మకి వదిలేయండి అంటూ కిందికి వెళ్ళి అక్కడ రేణు ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఇంటికి బయలుదేరింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది చూద్దాం. మరి ముందు ముందు వీర అలాగే ఉంటాడా, నిజంగా లవ్ చేస్తున్నాడా, విశిష్ట వల్ల తను మారిపోయి ఒక మంచి వ్యక్తిలాగా ఉంటాడా, ఏం జరగబోతోంది అనేది చూద్దాం ముందు ముందు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.